రెసిడెన్షియల్లో కమర్షియల్ మంటలు ముందే హెచ్చరించిన ఆదాబ్ హైదరాబాద్. మనం చెప్పాము, చూపించాం, మనం వీడియో తీసి కూడా. బాబు మన ఆ ఏరియా పేరు ఏంటి, రామకృష్ణనగర్ అనుకుంటా. రామకృష్ణనగర్ కాలనీలో అది రెసిడెన్షియల్ ఏరియా స్వామి. మొత్తం పూర్తిగా అక్కడ ఇల్లు ఉన్నాయి. ఇల్లు కాకుండా మొత్తం కంపెనీస్ ఉన్నాయి. అవి కూడా డేంజరస్ పరిశ్రమలు ఉన్నాయి నాయన. ఇది రెసిడెన్షియల్ ఏరియా అని చెప్తున్నావు. చూస్తే మొత్తం అన్నీ కూడా ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ కార్యాలయం కనపడుతుంది. ఏంది ఇది అని చెప్పి మనం అడిగాం, మనం వీడియో తీసాం, చూపించాం కూడా ఈ పెద్ద మనిషికి. మనం ఈసారికి బోడుప్పల్ రామలింగం మున్సిపల్ కమిషనర్ రామలింగంకి మనం చూపించాం కూడా. మరోసారి చూపిద్దాం, ఒకసారి మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇది సార్ చూడండి, మొత్తం కూడా అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలే ఉంటాయి, మొత్తం కంపెనీస్ ఉంటాయి అన్నీ కూడా. ఇదిగో మళ్ళీ ఇదేమో రెసిడెన్షియల్ ఏరియా. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చూసాం బోర్డు మీద ఇదిగో క్లియర్గా చాలా స్పష్టంగా. రైట్, ఇక్కడ ఎంట్రన్స్లోనే ఈ బోర్డు ఉంటుంది. రామకృష్ణ కాలనీ ఈ సర్వే నెంబర్స్ ఉండేసి 128, 29, 35, 36, 137, 138 ఈజ్ అండర్ రెసిడెన్షియల్ జోన్, నాట్ ఇన్ ఇండస్ట్రియల్ జోన్. So the plot owners are requesting to vacate the existing in their plots and not to construct new sheds. The owners or purchasers are construct only houses, apartments in their plots and keep their premises clean and green. రామకృష్ణ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలుగులో కూడా రాశారు చక్కగా. రామకృష్ణ నగర్ కాలనీ సర్వే నెంబర్ 128, 129, 135, 136, 130, 138 గల ప్లాట్లు రెసిడెన్షియల్ జోన్లో కలదు. కావున ఇందులో షెడ్ నిర్మాణం నిషేధించడం జరిగినది. ప్లాట్ కొనేవారు ఇల్లు మరియు అపార్ట్మెంట్ నిర్మాణం కోసం మాత్రమే కొనుగోలు చేయగలరు. ఇట్లు రామకృష్ణ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఈ కాలనీ స్టార్టింగ్లోనే ఒక అద్భుతమైన బోర్డు పెట్టారు. కానీ ఈ కాలనీలోకి వెళ్ళి మనం చూస్తే అన్ని కంపెనీసే కనపడతాయి. ఇదిగో అన్ని కంపెనీసే కనపడతాయి, ఒక్క ఇల్లు ఉండదు అక్కడ. చూడండి మొత్తం కంపెనీసే ఉంటాయి. ఇక్కడ ఏం ఉండద్దు అని చాలా స్పష్టంగా నీట్ గా రాసినందుకు ఇక్కడ మనం ఇందా నుంచి ఈ ఏరియా మొత్తం తిరుగుతున్నాం, మనకి ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా కనపడలా. అది ఒక్క ఇల్లు కనపడిన పాపాన పోలే ఇక్కడ ఎక్కడ కూడా. మనకి ఎటు చూసినా పూర్తిగా, ఎటు వైపు చూసినా పూర్తిగా రకరకాల పరిశ్రమలు. సో అక్కడ కట్టద్దని చెప్పినప్పుడు ఈ రెసిడెన్షియల్ జోన్ ఇది, కంపెనీస్ పెట్టద్దు అన్నందుకు మొత్తం కంపెనీస్ ఏమైనా ఇల్లు లేకుండా అయింది. తీరా సీన్ కట్ చేసి అక్కడ ఏం జరిగింది, బోడుప్పల్ మున్సిపల్ పరిధి చెంగిచెర్ల రామకృష్ణ రెసిడెన్షియల్ జోన్లో బ్యాటరీ కంపెనీ దగ్ధం. రెసిడెన్షియల్ జోన్ రామకృష్ణ కాలనీ పూర్తిగా ఇండస్ట్రియల్ జోన్గా మారిపోవడానికి కారణం మున్సిపల్ కమిషనర్ చేతగానితనం. రెసిడెన్షియల్ ప్రాంతంలో కంపెనీలు నిర్వహించకూడదని నిబంధన ఉన్నా కూడా కంపెనీలు నిర్వహిస్తున్న వారిపై చర్యలేవి. ఒక కంపెనీ పూర్తిగా తగలబడిపోయింది, ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే కమిషనర్ బాధ్యత వహించగలడా? అసమర్థతకు అవినీతికి నిదర్శనమైన బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ రామలింగంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు కోరనున్న కార్పొరేషన్ ప్రజలేం కర్మ. మేము కూడా చెప్పాం, క్లియర్గా వీడియోస్ చూపించాం. ఇప్పుడు అక్కడ బ్యాటరీ కంపెనీలో పేరు జరిగింది. ఒకవేళ అక్కడ ఇల్లుండి పక్కన దగ్గరలో ఏమైనా ఉండుంటే, ఏమైనా జరగడానికి జరిగి ఉంటే పోయిన ప్రాణం తీసుకొస్తాడు ఈ కమిషనర్. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రామకృష్ణ కాలనీలో మంటలు ఆహుతైన స్కూటర్ బ్యాటరీల కంపెనీ. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కంపెనీ పూర్తిగా మంటలకు ఆహుతైంది. సకాలంలో అగ్నిమాపక దళం వచ్చి కొంతవరకు మంటలను ఆపేశారు. ఇండస్ట్రియల్ జోన్గా మారడంతో ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్న ప్రజలకు కంపెనీలతో ముప్పు ఉందని ముందే హెచ్చరించిన ఆదాబ్ దినపత్రిక మున్సిపల్ కార్పొరేషన్ అధికార పాలకవర్గం ధనదాహంతో నిండిన నిర్లక్ష్యం వలన రామకృష్ణనగర్ కాలనీ పూర్తిగా పారిశ్రామిక వాడగా మారిపోయింది. ఈ పారిశ్రామిక వాడ నుంచి వెలువడిన రసాయన కంపెనీల నుండి నిత్యం బోడుప్పల్ పొల్యూషన్ భయమైపోయింది. దేశం నలుమూలల నుండి ఎంతోమంది ఇక్కడ రకరకాల కంపెనీలు ఏర్పరచుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఏ కంపెనీలో ఏం ఉత్పత్తి జరుగుతుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. చట్టవిరుద్ధమైన అసాంఘిక కార్యకలాపాలు కూడా అడ్డంగా మారిపోయిందచ్చు. గతంలో ఎన్నోసార్లు మేడిపల్లి పోలీసులు కొన్ని కేసుల విచారణ నిమిత్తం ఈ కంపెనీలలో తనిఖీలు కూడా చేశారు. ఇక్కడ నిర్వహించే కంపెనీలకు ఎలాంటి అనుమతులు ఉండవు. రెసిడెన్షియల్ ప్రాంతంలో కంపెనీలు నడుస్తుంటే వీటిని ఆపవలసిన మున్సిపల్ కమిషనర్ మరియు పాలకవర్గ సభ్యులు అందిన కాడికి దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పక తప్పదు. ఈరోజు బ్యాటరీ కంపెనీ తగలబట్టడంతో
రామకృష్ణ నగర్ కాలనీ వాసులు భయభ్రాంతులతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి రెసిడెన్షియల్ ప్రాంతంలో పారిశ్రామిక వాడగా మార్చిన బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ రామలింగంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మేము చెప్పాం, చూపించాం, ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటయ్యా బాబు, రెసిడెన్షియల్ ఏరియా అన్నో మొత్తం కంపెనీస్ పెడుతున్నారు, ఇక్కడ జరగరానిది ఏమైనా జరిగితే ఇప్పుడు ఇలా అగ్ని ప్రమాదం జరిగింది, ఇది భారీగా జరిగి అక్కడ పక్కన నిలబడిగా వచ్చుంటే ప్రాణ నష్టం జరిగి నువ్వు తెచ్చేవాడివా రామలింగం? నువ్వు ఇంత మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో ఇన్ని వందల కంపెనీస్కి నువ్వు అనుమతులు ఇచ్చేసి చూస్తూ ఊరుకుంటున్నావు. వీటి వల్ల అక్కడ పనిచేసే వాళ్ళంతా మన బీహార్ నార్త్ వాళ్ళు ఉంటారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఆ రెసిడెన్షియల్ జోన్లో పాపం ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉండే వాళ్ళకు కూడా నైట్ టైం అటు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. నైట్ ఎందుకు, మధ్యాహ్నం పూట అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది. మరి ఇంత జరిగిన తర్వాత, ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత ఇప్పటికైనా ఆయన చర్యలు తీసుకుంటాడా? ఇప్పటికీ చూస్తూ ఊరుకుంటాడో చూడాలి మరి.